క్యారీవాన్ బయట అసిస్టెంట్, జానీ మాస్టర్ అసిస్టెంట్. క్యారీవాన్ లో అమ్మాయితో జానీ మాస్టర్. అది బయటనే ఉండి చూసాడంట. ఒక 2 లైన్స్ లో చెప్పగలుగుతావా? ఏ వీడియోకి ఇలాంటి రియాక్షన్ వస్తుంది? వీడియో అని చెప్పి పర్టికులర్ లేదు మ్యామ్. నేను ఒకటి ఓపెన్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే, అంటే నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచే నిన్ను బెదిరించడం స్టార్ట్ చేశారా? ఫైట్స్ అయినాయి అప్పుడు. దాని వల్ల నా లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. నువ్వు అసలు ఏం మాట్లాడలేదా? వాటికి సంబంధించి ఏం మాట్లాడలేదా? అంటే ఆ విధానంగా నేను మాట్లాడలేదు. నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తా, నీ ఇంట్లో వాళ్ళని ఏడ దొరికితే ఆడ. నేను అక్కడ యాక్సిడెంట్ స్టేజ్ లో ఉండే ఆ రోజు. లేకపోతే అప్పుడే నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు నేను చంపేస్తుండే. నేను యాక్సిడెంట్ స్టేజ్ లో ఉండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను రాలేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాకాష్. అయితే గతంలో జానీ మాస్టర్ ఇన్సిడెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన జైలుకి వెళ్ళారు, కొన్ని రోజులు ఉన్నారు, తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చారు. అయితే ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయింది అనుకుంటున్న సందర్భంలో మహేష్ అనే డాన్సర్ గతంలో కూడా మన ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. జానీ మాస్టర్ ఇన్సిడెంట్ పైన ఆ అబ్బాయి నోరు విప్పి అసలు ఏం జరుగుతుంది అనే విషయం తెలియజేశాడు. అయితే ఇందుకు గాను అబ్బాయికి ఇప్పుడు వేధింపులు మొదలయ్యాయి. అబ్బాయి మాటల్లోనే తెలుసుకుందాం ఎవరు వేధిస్తున్నారు, ఏం అవుతోంది అనేది. హలో మహేష్, హలో. ఎలా ఉన్నావు? ఏదో మ్యామ్, ఉన్నా బెటర్. అంతే అంటావా? సో అసలు ఏంటి, ఏం జరుగుతోంది? జానీ మాస్టర్ ఇన్సిడెంట్ అయిపోయింది. హీఈస్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ నౌ. వచ్చి చెప్పారు అంతా అయిపోయింది, ఏదో అయిపోయింది అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఏంటి సడన్ గా ఏమైందని? ఇప్పుడు సడన్ గా కాదు మ్యామ్. యాక్చువల్ ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా మంది వచ్చారు, అడిగినారు అనమాట. ఆయన ఫైట్స్ అయినాయి, అన్ని ఎదిరించుకుంటూ వచ్చిన. బట్ ఇక్కడ ఇప్పుడు మెయిన్ పెద్ద ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది అనమాట. అంటే నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచే నిన్ను బెదిరించడం స్టార్ట్ చేశారా? ఓకే. ఫైట్స్ అయినాయి అప్పుడు, ఫేస్ టు ఫేస్ కొట్లాటలు అయినాయి మస్తు. బట్ అప్పటికి అది క్లియర్ అయిపోయినాయి. ఏంటంటే యూనియన్ నుంచి కొంతమంది వచ్చారు. ఇప్పుడు ఏంటంటే సీనియర్స్ ఉన్నారు కదా మేడం, వాళ్ళు అనేది రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసారు. అయితే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఏం మాట్లాడాడు ఈ అబ్బాయి అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఒక 2 లైన్స్ లో చెప్పగలుగుతావా? ఏ వీడియోకి ఇలాంటి రియాక్షన్ వస్తున్నాయి? ఏం వీడియో అని చెప్పి మాట్లాడారు? పర్టికులర్ లేదు మ్యామ్. నేను ఒకటి ఓపెన్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే, వీళ్ళందరూ నా వీడియో చూసి మాట్లాడే వాళ్ళైతే కాదు. వేరే ఛానల్స్ వాళ్ళు, ఇప్పుడు ఈ మన ఈ రెడ్ టీవీ కాకుండా వేరే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఛానల్స్ వాళ్ళు చేసిన ఒక తమిళన్ మిస్టేక్స్ వల్ల, థంబ్నెయిల్ మిస్టేక్స్ వల్ల, రైట్, దాని వల్ల నా లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. నేను చెప్పిన కంటెంట్ ఏం లేదు, ఒకసారి చూశాను, ఇది పరిస్థితి, ఉన్న వాస్తవాలు చెప్పి మాట్లాడడం తప్ప ఇది పర్టికులర్ అని చెప్పి నేను పాయింట్అవుట్ చేయలేదు ఎవరు. బట్ ఈ వేరే వాళ్ళు వేయడం వల్ల, తమిళన్స్ వేయడం వల్ల నేను ఫాల్ట్ అయిపోయినా. ఓకే. సో ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల కాదు, థంబ్నెయిల్స్ టైటిల్స్ ఏవైతే పెట్టారో వీడియోస్ పూర్తిగా చూడకుండానే నీ మీద ఇలాంటి దాడులు చేయడం స్టార్ట్ చేశారు. అంటే లైక్ ఎలాంటి తమిళన్స్ పెట్టారంటే, క్యారీవాన్ బయట అసిస్టెంట్, జానీ మాస్టర్ అసిస్టెంట్. క్యారీవాన్ లో అమ్మాయితో జానీ మాస్టర్. అది బయటనే ఉండి చూసాడంట, సెక్యూరిటీ లా ఉన్నాడంట అని చెప్పేసి తమిళన్స్ పెట్టారు. ఓకే. అలాంటి రూమర్స్ వల్ల నాకు ఫాల్ట్ వచ్చేసింది. నువ్వు అసలు ఏం మాట్లాడలేదా? వాటికి సంబంధించి ఏం మాట్లాడలేదా? అంటే ఆ విధానంగా నేను మాట్లాడలేదు. నేను ఉన్నాను, నేను చూసానని చెప్పి ఈ రోజు మాట్లాడలేదు. ఓకే. సో జస్ట్ ఇలా ఉంటుంది అని అనేది ఒక మామూలుగా నీకు ఉన్న ఐడియా ప్రకారం నువ్వు చెప్పావు, అంతేనా? రైట్. అయితే అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎందుకని మళ్ళీ ఛానల్ కి వచ్చావు? సో ఇప్పుడు ఛానల్ రావడానికి కారణం ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఎవరైతే నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నా వాళ్ళందరినీ నేను ఒకటేసారి తీసుకురాలేను, అందరికి ఒకటేసారి చెప్పలేను. నైట్ నాకు ఇన్సిడెంట్లీ 1 o'clock అనుకుంటా, చెంపాపేట్ బన్నీ అని ఒక వ్యక్తి నాకు కాల్ చేసాడు. చెంపాపేట్ బన్నీ. సో ఆయన వచ్చేసి, జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశా నేను అంటే, యాక్చువల్లీ లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. ఆయన ఫస్ట్ ఏంటంటే జానీ మాస్టర్ తరఫు నుంచి అని మాట్లాడలేదు, కాల్ చేసి నార్మల్ గా ఫైట్ అనేది స్టార్ట్ చేసి, నేను తర్వాత నువ్వు ఒక పరువు గల్ల వ్యక్తి, పరువు తీసేసావు, ఆయన రెస్పెక్ట్ తీసేసాను అంటే, నేను అన్న అట్లేం లేదు, నేను ఎవరు ఇప్పటివరకు తప్పేం చెప్పలేదు ఎవరిది ఏంది అని అంటే, అప్పుడు నాకు వచ్చింది అనమాట. ఇప్పుడు జానీ మాస్టర్ అది మాట్లాడినా కదా, మరి వీళ్ళకి సంబంధించిన వాళ్ళని అంటే, జానీ మాస్టర్ ఇష్యూ మాట్లాడారు. అవును, ఇది క్లారిటీ, నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తా అని అంటున్నాను, నీ ఇంట్లో వాళ్ళని ఏడ దొరికితే ఆడ, నీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉందో అనుకొని మాట్లాడుతున్నావు, నీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉండని, నీ వెనకాల సీఎం అయిన ఉండని, నీ వెనకాల ఏ మాస్టర్ అని ఉండని. కొన్ని ఇంటర్వ్యూస్లలో నేను సత్య మాస్టర్ గురించి, వీళ్ళ గురించి మంచిగా చెప్పిన, ఆ మాస్టర్లను చూసుకొని ఎగురుతున్నావా అని చెప్పేసి అలా మాట్లాడడం, ఇంకా కొన్ని చెప్పలేని మాటలు కూడా చాలా మాట్లాడాను. అయితే నువ్వు ఒక్కసారిగా ఏమన్నా చెప్పావా? వీడియో చూసి మాట్లాడండి అని ఏమన్నా అన్నావా? చాలా రిక్వెస్ట్ చేసినా. ఇప్పటికి స్టిల్ మార్నింగ్ కూడా కాల్ చేద్దాం అనుకుని, ఇంకా ఎందుకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేస్తే క్లియర్ అయిపోతుంది కదా అన్నట్టు డైరెక్ట్ ఆఫీస్కి రావడం జరిగింది. అయితే ఇదే చెంపాపేట్ బన్నీ, నువ్వు ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ ఇచ్చావో అప్పుడేమన్నా అతని దగ్గర నుంచి నీకు బెదిరింపు కాల్స్ వచ్చాయా? అంటే అప్పుడు యూనియన్ తరఫు నుంచి వేరే వాళ్ళు వచ్చాయి. బట్ ఈయన నాకు చిన్న కంక్లూజన్ ఏమి ఇచ్చాడంటే, నేను అక్కడ యాక్సిడెంట్ స్టేజ్ లో ఉండే ఆ రోజు.
లేకపోతే అప్పుడే నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు నేను చంపేస్తుండే. నేను యాక్సిడెంట్ స్టేజ్‌లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను రాలేదు. సో, ఇప్పుడు నేను బయటికొచ్చి ఇప్పుడు నీ నంబర్ దొరకడం వల్ల నేను రియాక్ట్ అవుతున్నా అని చెప్పేసాను. అది నా నంబర్‌కి కాల్ చేయలేదు. నా ఈవెంట్ నంబర్ ఉంటదన్నమాట కాంటాక్ట్. సో, దానికి కాల్ చేసాడన్నమాట. ఓకే. నా కాల్ విజిటింగ్ చేసి కార్డ్ ఆయనకి వెళ్ళడం వల్ల ఆయన కాల్ చేసాడు. ఓకే. హ్మ్. సో, ఒక్కసారి ఆ అబ్బాయితో నువ్వు రాత్రి మాట్లాడావు కాబట్టి నంబర్ ఉంది కదా! యాహ్! ఒకసారి లైవ్‌గా మాట్లాడదామా? యాహ్! అన్న. ఒకసారి కాల్ కలుపుతావా? యాహ్! పోనీ. ఆన్సర్ చేస్తాడంట. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not a ఫార్వర్డ్ అవుతుంది కాల్. ఓకే. సో, కాల్ ఆన్సర్ చేయట్లేదు. నువ్వేమన్నా రికార్డ్ చేసావా అతను మాట్లాడినవి? రికార్డ్ చేసే స్టేజ్‌లో లేకుండే అన్నమాట. మేము కొంచెం ఫ్యామిలీ గెట్ టుగెదర్‌లో ఉండే. సో, నేను మాట్లాడలేకపోయినా ఆయనతో అంత పర్సనల్‌గా మాట్లాడలేకపోయినా. ఆయన తిట్టే వినడం తప్ప నేను ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వలేకపోయినా. ఆయనకు ఒకటే చెప్పినా నేను. అది కాదన్నా నువ్వు ఒకసారి ఆలోచించు. నేను తప్పు ఏం చెప్పలేదు. ఉన్నదే అని చెప్పి ఆయనకు చాలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా గానీ లేదు నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా. నువ్వు కావాలంటే చెప్పుకో ఏ పోలీస్ స్టేషన్‌లోనో పోయి అడుగు. లైక్ నాకు ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నువ్వు నాకు కింద బచ్చాగానివి అవి అని చెప్పేసి మాట్లాడాడు. ఓకే. సో, నేను చెప్పాలనుకుంది ఏందంటే మేడం, నేను చేసింది తప్పు కాదు. నేను క్లారిటీ చెప్తాను నేను ఇప్పటికి. చేసింది తప్పు కాదు. నా వల్లనే మాస్టర్ జైలుకి పోయాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇలాంటి లైక్ ఫన్నీ కామెంట్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. ఓకే. నా వల్లనే వెళ్ళడానికి జైలుకెళ్ళాక కదా నువ్వొచ్చి మాట్లాడావు మీడియా ముందు. నేనే పంపించాను మాట్లాడుతుంది. అది పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది నాకు. నీ ఓకే. వల్లనే ఆ మనిషి ఇజ్జత్ పోయింది. చాలా మంది మాట్లాడారు జానీ మాస్టర్ గురించి. ఓకే. ముఖ్యంగా ఎవరు ఈ కాల్స్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ పేర్లేమన్నా చెప్పగలుగుతావా? ఎవరైతే నిన్ను కాల్ చేసి ఇట్లా హెరాస్ వంశీ చేశారో? అని చెప్పి యూనియన్ నుంచి సంథింగ్ ఏదో కొరియోగ్రాఫర్ అంట. ఆయన సేమ్ ఇలానే మాట్లాడుతూ ఆయనని గెట్ టుగెదర్ కలవన్నా అని చెప్పేసి అప్పుడు రైజ్ అయ్యిండు ఎన్‌బీ ఆయన మీదకి. హ్మ్. సార్ నీకు అంతగానం ఉంటే సీదా ముంగడరా మాట్లాడదాం అని చెప్పేసి అంటే ఆయన అక్కడికి కట్ చేసేసాడు. హ్మ్. అంటే మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదు. చాలా మంది బాయ్స్ గాని, నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు గాని, నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు నా మీద రిటర్న్ అయ్యారు. ఓకే. వాళ్ళందరూ క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చినా అక్కడికి అయిపోయింది అది. సో, ఇప్పుడు నేను ఈవెంట్స్ అని కొంచెం ఈ మూవీ షూట్స్ అన్ని పక్కన పెట్టుకొని ఈ యూనియన్‌లోకి నన్ను రానివ్వట్లేదు అన్నమాట. మెయిన్ మ్యాటర్ ఇది ఇంకోటి కూడా. హుహు. ఈ ఎలిగేషన్ తర్వాత నువ్వు ఎలా వస్తావో చూస్తా. హ్మ్. డీకైనా గాని, ఎక్సెట్రా ఎల్స్ గాని ఫస్ట్ నుంచి అయినా మేడం. నన్ను రానివ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు చైతన్య మాస్టర్ ఇష్యూ నుంచి నన్ను రానివ్వరు. ఓకే. సో, ఇప్పుడు కూడా అదే ప్రాబ్లమ్ అనేది నడుస్తుందన్నమాట. నేను చెప్పేదేంటంటే మీరు చేసుకున్నట్టే నేను మీ వర్క్ చేస్తున్నా. హ్మ్. నన్నెందుకు తొక్కాలని చూస్తారు? ఓకే. నేను నా ఎవ్వనికి అన్యాయం చేయలేనా, ఏం చేయలేనండి. ఇప్పుడు తెలుసు నా ముఖం ఇంటర్వ్యూ వల్ల తెలుసు. హ్మ్. పర్సనల్‌గా వచ్చి నేను ఎవరిని కొట్టినోని కాదు, ఎవరిని గెలికినోని కాదు, ఎవరిని తిట్టినోని కాదు. ఎందుకు నన్ననాల? సో, జస్ట్ ఆ సిట్యుయేషన్‌లో నువ్వు రెస్పాండ్ అయ్యి ఇలా ఉంటుంది అని చెప్పిన దానికి ఇంత రియాక్షన్ వస్తుందంట. అంటే ఇంకొన్ని ఛానెల్స్ వాళ్ళేందంటే బలవంతంగా లైక్ అంటే ఛానెల్స్ పేర్లు చెప్పకూడదు. ఎందుకంటే ఇది అట్లా హ్మ్. ఛానెల్స్ వాళ్ళేందంటే ఇలా మాట్లాడు. హ్మ్. తప్పేమి ఉండదు అని అనుకుంటే నాకప్పటికి క్లారిటీగా తెలీదనమాట. ఇక్కడ ఈ ఆఫీస్ అంటే ఉన్నది వాస్తవాలు మాట్లాడతారు. రెడ్ టీవీలో గాని, లైక్ ఈ96 టీవీలో గాని, ఇలాంటి ఆఫీసులలో ఉన్నది వాస్తవాలు మాట్లాడతారు. మీరేం చెప్తారో అదే ఆ! వింటాను తప్ప మేమేం ఇన్సిస్ట్ చెయ్యం. మీరు ఇది ఆ! చెప్పండి, అది చెప్పండి. సో, కొన్ని ఏవైతే ఛానెల్స్ ఉన్నాయో వాళ్ళంతట వాళ్ళు తమిళన్స్ చేసుకొని, వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని, ఈయననే ఆయన దగ్గర వర్క్ చేశాడంట అని చెప్పి పర్టిక్యులర్‌గా మాట్లాడి అయితే నువ్వు జానీ మాస్టర్‌తో ఎక్కడ వర్క్ చేసావు? వర్క్ చేయలేదు మేడం. నేను ఫస్ట్ చేయలేదు. నుంచి అదే చెప్తున్నా. వర్క్ చేయలేదు. నేను ఒక ఇన్సిడెంట్‌లో ఆయనను చూసా. సో, చూసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా ఇప్పుడు తప్పు అంటున్నారు. ఏమని? ఒక మాస్టరు సాంగ్ సంపాదించాలంటే ఇంత చేస్తాడు నీకు తెలుసా? హ్మ్. హ్మ్. ఆయన ఎన్ని రగడాంచుకోవాలో తెలుసా? ఏమంటారు? స్క్రీన్ మీద లిప్ లాక్స్‌కి సీన్ ఉంటే అసిస్టెంట్ చేసి చూపియాలి. హ్మ్. అక్కడ ఏదుంటే అది చేసి చూపియాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఉండొచ్చన్న ఎక్సెట్రా ఎల్స్ ఏదైనా గాని ఉండొచ్చు. కానీ చాలా మంది అమ్మాయిలు సఫర్ అవుతారు కదా! నేను ఒకరినొచ్చి చెప్పిన అంతే తప్ప, రేపు నా వాళ్ళు వేరే సిస్టర్స్ ఉంటారు వేరే వాళ్ళు ఆ ప్లేస్‌లో గూడా. వచ్చి రెస్పాండ్ అవుతే తప్పేముందన్నట్టు నేను మాట్లాడను. హ్మ్. ఇది ఇంత పెద్ద ఇష్యూ అయితదని చెప్పి క్లారిటీ లేదు. ఇష్యూ అంటే అయితదంతే. నువ్వు ఇన్ జనరల్‌గా ఎలా ఉంటుందనే అంతే. చెప్పావన్నమాట. ఓకే. అంటే లైక్ ఇప్పుడు నా దగ్గరకొచ్చిన వాళ్ళైనా గాని, ఇప్పుడు మేమైనా గాని మేము పోతాం. ఆ అమ్మాయిలతో మాట్లాడిన విధానంని బట్టి వాళ్ళు మా క్యారెక్టర్ వేరేదే డిసైడ్ చేస్తారు. అవును. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నార్మల్ మాస్టర్స్ ఏందంటే పేమెంట్ ఇవ్వకపోతే స్టేటస్ పెట్టేస్తారు స్టూడెంట్స్. హుహు. ఏమని మాస్టర్ వర్క్‌కి తీసుకెళ్ళాడు పేమెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి. హ్మ్. అలాంటివి ఇంకా రాట్లేదు బయటికి అంతే తప్ప చాలా జరుగుతున్నాయి లోపల. సో, హ్మ్. నన్నొక్కడిని పాయింట్ ఔట్ చేయకురని చెప్తాను నేనంతే. అయితే ఈ మాట్లాడక ముందు నువ్వు ఏ షోస్‌లో వర్క్ చేసావు? నేను 'డీ'లో చైతన్య మాస్టర్ ఉన్నప్పుడు, చైతన్య మాస్టర్ కింద లైక్ అంటే రిహర్సల్స్ ఆఫ్ ది స్టేజ్ అనమాట. హ్మ్. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో నేను చైతన్య మాస్టర్‌తో అంటే వర్క్ చేశాను. ఆన్ స్క్రీన్ వేరే ఉంటారు. ఇక్కడ ఆఫ్ ది స్క్రీన్ వేరే రిహార్సల్స్ టైమ్‌లో వేరే ఉంటారా ఆ! గ్రూప్? ఆ! అంటే ఓకే. గ్రూప్ ఒకటే ఉంటుంది. హ్మ్. నేనేందంటే చైతన్య మాస్టర్‌ని ఒక కంటెస్టెంట్ లాగా తీసుకెళ్దాం అనుకున్నాడు. ఆయన నాకు ఒక అన్నలాగా అన్నమాట. హ్మ్. ఆయన కంటెస్టెంట్ లాగా తీసుకెళ్దాం అనుకున్నాడు. బట్ అది కాలేదు. ఆయన హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ ఆయన చనిపోవడము
అవన్నీ జరగడం వల్ల నేను వెళ్ళలేకపోయినా. సో ఆయన చనిపోయిన తర్వాత నేను కొంచెం డల్ అయిపోయి వేరే సపోర్ట్ లేదనమాట. నాకు ఫీల్డ్ నుంచి నేను ఎవరి తరఫు నుంచి వెళ్ళను. ఇప్పటివరకు నేను ఎవరి దగ్గర వర్క్ చేసింది లేదు ఓపెన్ చెప్పాలంటే. నాది నేనే చేసుకున్నా. నాది నేనే ఇప్పుడు కొరియోగ్రాఫర్ చేస్తున్నా. నాది నేనే చిన్న చిన్న వెబ్ సిరీస్ అయినా ఫోక్ సాంగ్స్ అయినా నాది నేనే చేస్తున్నా. అది అయితే ఇప్పుడు మరి నీకు రీసెంట్ గా నువ్వు డీలో కూడా ఏం పార్టిసిపేట్ చేయలేదు చేయలేదు. అంటున్నావు. మరి ఆపర్చునిటీస్ రాలేదు అంటున్నావు కదా, ఎలాంటి ఆపర్చునిటీస్ రావట్లేదు? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తర్వాత చేసేవాళ్ళు కూడా ఎట్లా అంటే నువ్వు జానీ మాస్టర్ పంచాయతీలో పోయినావు. నా పక్కన ఉన్న డాన్సర్స్ అంటే యూనియన్ కి సంబంధించిన వాళ్ళు. నేను యూనియన్ కి సంబంధించిన కాదు, ఇది కూడా క్లారిటీ చెప్తున్నా. నాకు యూనియన్ కి ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక కార్డ్ మెంబర్ని కాదు. నేను తీసుకోలేదు. తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే రేపటి రోజు మీ దయతో నేను తీసుకుంటా, లేదంటే లేదు. అయితే మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే కదా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. మరి అదే వచ్చింది మ్యామ్. నేను అదే మాట్లాడదాం అనుకున్నా. నేను యాక్చువల్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ దాంట్లో కూడా లాస్ట్ దాంట్లో కూడా ఇదే మాట్లాడుతున్నాను. నేను కార్డు ఉన్న వాళ్ళే డాన్సర్లు, కార్డు ఉన్న వాళ్ళే కొరియోగ్రాఫర్లు, పైసలు పెట్టినోడే బలవంతుడు అన్నది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మాకు బి టాలెంట్ మస్తు మందికి టాలెంట్స్ ఉన్నాయి. ఇవాడు కృష్ణార్ గడల మీద తిరుగుతారు, కొంతమంది జూబ్లీ చెక్ పోస్టులు అనుకుంటారు, క్యాన్సర్ హాస్పిటల్ జరగ అనుకుంటారు. ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని తొక్కేసి ఏం సాధిద్దాం అనుకుంటారు. నువ్వు కార్డ్ అంటే ఇప్పుడు 6,50,000 మేడం. ఇప్పుడు మీరే ఒక కొరియోగ్రాఫర్ అనుకోండి, మీరు కొరియోగ్రాఫర్ అవుదామని వచ్చారు. మీది ఒక రిచ్ ఫ్యామిలీ అనుకుంటే మీరు దాని మీద వెళ్ళిపోతారు, కట్టేసి ఒక 10 నిమిషాలు వెళ్ళిపోతారు. మన ఒకవేళ పూర్ ఫ్యామిలీ అయితే మీ డ్రీమ్స్ ఎప్పుడు మీరు కంప్లీట్ చేసుకున్నారు. నేనేమంటున్నా, నువ్వు పెట్టినావు కానీ కొన్ని చిన్న మూవీస్ అని వదలాలి కదా. అంటే ఆ 6.5 lakh కూడా ఎట్ ఏ టైం పే చేసేయాలా మెంబర్షిప్ కావాలి అంటే? ఓకే, అట్ ఏ టైం పే చేయాలి. కొన్ని మెంబర్షిప్ ప్రకారం ఉంటాయి, లేకంటే సాంగ్ మీద ఇంత కట్ అవ్వడం ఉంటది, సంథింగ్ ఎల్స్ లోపల ఉంటాయి ఇంకా. ఓకే, అయితే ఈ విషయంగా నువ్వు ఇలా నీకు ఆపర్చునిటీస్ రావట్లేదు అని చెప్పి ఎవరన్నా యూనియన్ వాళ్ళతో డిస్కస్ చేసావా? యా, నేను అంటే లైక్ ఈ ఇంటర్వ్యూ ఈ ఎలిగేషన్ తర్వాత నేను సత్య మాస్టర్ని మీట్ అయ్యా అనమాట. అంటే చెప్పడం తప్పో రైటో తెలియదు, బట్ చెప్తున్నా. మాస్టర్ కలిసినప్పుడు మాస్టర్ కూడా ఇదే చెప్పారు. ఎవరికి ఎప్పటికీ మాట్లాడుకున్నా వాళ్ళు ఒకటైతారు బిడ్డ, మనం ఎందుకు మాట్లాడదాము, నువ్వు ఎందుకు మాట్లాడినావు, రేపటి రోజు నీకు ఫ్యూచర్ ఉంది. ఆల్రెడీ లెగ్ ఇరిగిపోయింది మేడం నాది. ఇదే ఎలిగేషన్స్ లో నా లెగ్ కూడా ఇరిగిపోయింది అనమాట. నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి రాడ్ యాక్సిడెంట్ చేయించారు, లారీతో యాక్సిడెంట్ చేయించారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా నేను మాస్టర్ తో మాట్లాడితే మాస్టర్ సపోర్ట్ చేశారనమాట. అప్పుడు నాకు సత్య మాస్టర్ కానివ్వండి, చైతన్య మాస్టర్, ఈ మాస్టర్స్ అనేది సపోర్ట్ చేసారు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎదుగుతున్నా, నాకు కొంచెం సపోర్ట్ ఉంది, ఆ కొంచెంతో ఎదుగుతున్నా. నేను వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం మీకు అంతగానం ఇబ్బంది అయితే నేను ఇంకోసారి రాను. అంటే యూనియన్ తరఫు నుంచి కానీ ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది డాన్సర్స్ కానీ ఈ విషయంగా ఎవరు మాట్లాడకండి అని చాలా కొద్ది మందే వచ్చారు కదా. అలాంటి సందర్భంలో అప్కమింగ్ ఉన్న నువ్వు ఎందుకు డేర్ స్టెప్ చేసి ఎందుకు రావాలనుకున్నావు? అంటే డేర్ స్టెప్ చేసుకొని రావాలనుకుంటే మ్యామ్, ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఫేమ్ కోసం వచ్చి నన్ను ఒకటి మాట్లాడుతుండు, అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఏం పని పాట లేదు, ఏం తెలియకుండా మాట్లాడిండు అని ఒకటి అంటుండు. తెలిసి మాట్లాడినా కాబట్టి మాట్లాడినా అంతే, దానిలో వేరే ఏం లేదు. అండ్ ఇంకోటి ఫేమ్ అనుకుంటే నాకు దీనిలో వచ్చే ఫేమ్ ఏం లేదు. నాకు దీని నుంచి ఒక సాంగ్ వచ్చింది లేదు, ఒక మూవీ వచ్చింది లేదు, నా ఒకటి దగ్గర తీసింది లేదు. అన్ని కొట్లాటలే, నాకే లాస్, కానీ ఫేమ్ వచ్చింది ఏం లేదు నాకు ఇక్కడ. సో దీనివల్ల నేను ఫేమ్ అవుతున్నా అనేది మాత్రం ఫేక్. ఓకే, ఓవరాల్ గా నువ్వు చెప్పాలనుకునేది ఏంటి అంటే, జానీ మాస్టర్ ఒక్కరే కాదు, ఇలా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ బయటికి రాలేదు. జానీ మాస్టర్ ఇష్యూ ఒక్కటే బయటకు వచ్చింది కాబట్టి ఆయన గురించి ఇప్పుడు బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని నువ్వు చెప్పాలనుకో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వచ్చినా. నేను చెప్పేది ఏంటంటే, జానీ మాస్టర్ కూడా పర్టికులర్ గా చేశాడా లేదా, సరే మేము చూసినామో లేదో మేము మాట్లాడినాం, కానీ ఈ పంచాయతీ ఇక్కడికి ఆపేశారంట. ఇప్పుడు ఆ పర్సన్ కాల్ చేస్తే లేపట్లేదు. నాకు రేపటి రోజు ఇంకా 10 మందితో కాల్ చేపిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాల్స్ వస్తే ప్రాబ్లం లేదు, అది 90 వరకు వస్తే ప్రాబ్లం రేపటి. డెఫినెట్ గా ఆల్రెడీ ఒక్కసారి నువ్వు అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి కోలుకున్నావు అంటే నిజంగానే అది పెద్ద విషయం అనే చెప్పుకోవాలి. అయితే ఒక్కసారి మళ్ళీ అతనికి కాల్ ఏమైనా ట్రై చేస్తావా? యా, హలో అన్న, అదే మరి నైట్ ఇట్లా మాట్లాడారు కదా, నైట్ కొంచెం నేను కూడా బిజీ ఉండే మాట్లాడలేకపోయినా చెప్పాను. నాకు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇస్తే సాల్వ్ అయిపోతుంది అన్న నాది. అవును, అంటే మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మాస్టర్ కన్నా సారీ చెప్పేసి నేను క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఇదంతా. ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూ ద్వారానే కదన్నా తెలిసింది ఎవరికైనా. ఇప్పుడు నేను పర్సనల్గా ఎవరికి తెలిసినని కాదు. మరి అదే ఇంటర్వ్యూ ప్రకారం నేను సారీ అని చెప్పేసి మాట్లాడదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మళ్ళీ నా మీదకి ఇలానే అటాక్స్, ఇలా కాల్స్ కానీ ఇట్లా ఏమైనా చేస్తారా అంటే చేస్తారని చెప్పేసి మాట్లాడారు కదన్నా. నేనేమంటున్నా అంటే, నువ్వు నీ పని చేసుకొని వచ్చినావు. అవును,
వచ్చి నువ్వు ఇప్పుడు ఆయన మీద పాజిటివ్ 90 ఉంటే నెగిటివ్ 10 ఉంది. అవును ఇప్పుడు నువ్వు ఆ 90% కి నెగిటివ్ అయినావు కదా అవును. మరి. సరే అన్న నేను కాంపిటీషన్ అనేది మా తప్పుడు. ఒక్క నిమిషం అన్న. హలో హలో ఆ, అదేనండి నైట్ కాల్ చేశారు కదా మీరు అవును. మహేష్కి. అవును. సో ఇప్పుడు ఏంటి, ఎట్లా ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటారు? నేనేం థ్రెడ్ కాల్ చేయలే మేడం. హ్మ్, నేనేం థ్రెడ్ కాల్ చేయలే. ఓకే మనోడు ఏం చేస్తున్నాడో క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే ఎందుకంటే నువ్వు జానీ మాస్టర్ అనేటువంటి 10 మంది నెగిటివ్ అయితే 90% పాజిటివ్ ఉంది. ఫస్ట్ ఎవరిది ఉంది? పాజిటివ్ ఉంది. పాజిటివ్ పాజిటివ్, అవును. ఆ పాజిటివ్ లా ఇప్పుడు ఆ 90% పాజిటివ్ కి మనోడు డాన్సరే కదా. హ్మ్, హ్మ్, ఆ 90% పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఈయన నెగిటివ్ అవుతాడా కదా. ఓకే. హ్మ్. అంటే ఈ అబ్బాయి చేసిన వీడియోస్ చూసారా మీరు? విన్నారా? చూసినా మేడం. మరి ఏం మాట్లాడాడు, మీకు ఏం అర్థమైంది? అమ్మాయిలను ఎట్లా చేస్తాడు, ఎవరు? అమ్మాయిలని జానీ మాస్టరే అలా చేశారు అని చెప్పాడు ఎక్కడన్నా, ఏ వీడియోలో అన్నా? ఏదేంది జానీ మాస్టర్ వల్లనే ఇలా అయ్యింది, జానీ మాస్టర్దే తప్పు ఉంది అని ఏ వీడియోలో అన్నా మాట్లాడా? తప్పు ఉంది అని అనలేదు. అనలేదు. మరి అనలేదు. ఇక్కడ మేడం, జానీ actually మాస్టర్ ఒక్కరే కాదు, మేడం, చాలా మంది ఇలానే బిహేవ్ చేస్తున్నారు, ఈయనను ఒక్కరిని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని కదా మాట్లాడింది. అంటే పాజిటివ్ గా మాట్లాడాడనే కదండి. మేడం ఒక్క నిమిషం, నేనేమంటున్నా, ఆల్రెడీ ఈ ఇష్యూ మాక్సిమం మంది మర్చిపోయారు. అవును, మరి అలాంటి టైంలో మళ్ళీ ఎందుకు రేజ్ చేస్తున్నారు? మేడం నేను రేస్ చేయట్లేదు. హ్మ్. మనోడు ఎంత మందికి ఇట్లా నెగిటివ్ అయిపోయిందో అని చెప్పిన నైట్ ఒకసారి అడగండి పక్కన. ఏంటి మరి నువ్వు లైక్ ఇంకో అంటే ఆయన ఇప్పుడు చెప్పేది వేరే ఉంది. వార్నింగ్ ఇచ్చారనమాట నైట్ నాకు. నువ్వు ఏడా కనిపిస్తే ఆడ నిన్ను చంపేస్తా, విషిస్తా. మరి రాత్రి మీరు చంపేస్తాము అరే, ఎక్కడ ఆపరా, చంపేస్తాం? ఆపుతున్నా, ఎందుకు కొడుతున్నావు? హలో చెప్పండి. అబ్బాయి అదే ఇప్పుడు మీరు భయపడుతూ sister ఆ? వచ్చాడు. మీరు సిస్టరా? అవునండి, కజిన్. అయితే అక్క నేనేమంటున్నా, మనోడు కూడా డాన్సరే. ఇంకా ప్రతి ఒక్కరు నిన్న మేము కొంతమంది కూర్చున్నాం, కొంచెం పార్టీలో కూర్చున్నాం. అయితే ఇక టాపిక్స్ వస్తున్నాయి. ఓకే. టాపిక్స్ వస్తే నేను కొన్ని రోజులు బయట ఉండే, ఎందుకంటే నేను జానీ మాస్టర్ వల్ల ఫేవర్ పొందిన ఉండి. ఓకే. ఆయన అంత మంచోడు. నాకు యాక్చువల్ గా యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది. నేను డాన్సర్. నా కాలు ఇరిగిపోతే నా ముఖం చూడలేదు, నేను ఎవరో తెలియదు ఆయనకి. ఓకే. ఓకే. బ్లైండ్ గా నాకు 70,000 అమౌంట్ వేసాడు. ఓకే. అంటే అమౌంట్ ఈస్ నాట్ అ మ్యాటర్. ఆ టైంలో నేను ఉన్నానని ఒకరు నిల్చున్నారు కదా. వెరీ ట్రూ, అవును, నిజమే. నా ముఖం కూడా తెలియదు ఆయనకి చెప్పాలంటే. నేను కలుద్దామని ఇప్పుడు అనుకుంటున్నా, కలుద్దామని. ఆయనే కొంచెం బయట బయట తిరుగుతలేడు, అందుకే నేను కలుస్తలేదు. ఓకే. నేను కూడా ఇంకా మొత్తం ఫ్యాటీ అయిపోయి ఇక కలిసినా బాగుంటదేమో, నేను డాన్సర్ కదా, మాస్టర్ ఎట్లా ఫీల్ అవుతుంది, ఎట్లా మూడ్ లో ఉన్నారేమో అని నేను కలుస్తలేదు. అయితే ఇట్లాంటి మనిషి మీద ఇంకొక డాన్సరే ఎలిగేట్ చేసుడు ఎందుకు కరెక్ట్? నిన్న నైట్ వచ్చిన టాపిక్ యాక్చువల్లీ నిన్న ఒక 50 మంది కూర్చొని పార్టీ చేసినాం, ఒక బర్త్డే ఉంటే. అక్కడ డిస్కషన్ వస్తాయి కదా. అవును, అవును. ఎవడ్రా వాడు చెప్పినోడు? నేను ఇక్కడ ఏ షోలో చూడలేదు, ఏ డాన్స్ క్లాస్ లో చూడలేదు. 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, నాకు తెలియదు ఎవరన్నా అసలు. మనకు ఎట్లా చెప్పిండు, ఆయనకి ఏం చూసిండు అని చెప్పిండు, పని చేసిండా, పాట చేసిండా, ఆయన ఎట్లాంటాడో తెలుసా అన్న టాపిక్ లో వచ్చినాయి. ఓకే. మరి మీకు నంబర్ ఎలా దొరికింది అబ్బాయిది? ఇన్ని రోజుల నుంచి కాల్ చేయని మీరు ఆల్ ఆఫ్ ది సడన్ మరి నిన్న రాత్రి ఎలా? 10 మందిని ఇట్లా ఇట్లా అట్లా 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 తిరిగి సంపాదించుకున్నాను నేను నంబర్. ఓకే. అంటే మీరు ముఖ్యంగా కాల్ చేయాల్సిన రీజన్ ఏమైంది? రీజన్ ఏమైందంటే, నువ్వు ఏం చూసినావు అని అట్లా చెప్పినావు. అమ్మాయిలను ఎట్లా హార్ష్ గా బిహేవ్ చేస్తాడు. ఏం హార్ష్ గా బిహేవ్ చేసింది మేడం? మేము పని చేసినాం. ఏం హార్ష్? ఆయన అసిస్టెంట్ల మీద అరుస్తాడు కదా. పని ఒక జాబ్ లా, ఒక బిజినెస్ లో ఒక బాస్ ఉంటాడు, దాని కింద ఎంప్లాయీస్ ఉంటారు, అసిస్టెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. వాళ్ళకి వర్క్ ప్రెషర్ తో వాళ్ళు తింటారా? దాన్ని చూసేసి నువ్వు మంచి క్యారెక్టర్ మొత్తం డిసైడ్ చేసేస్తే ఎట్లా?
ఓకే. మహేష్ ఏంటి ఏమంటావు? ఆ అబ్బాయి ఎలా నేను అంటున్నాడు? అదే అక్క అదే మేడం నేను మాట్లాడినా కదా, అయిపోయింది అయిపోయింది, అయిపోయింది అయిపోయింది. సో ఇక్కడికి ఇంకొకటి తమ్ముడు అని చెప్పి లాస్ట్ ఒక సజెస్ట్ చేసిన. హ్మ్. ఏం సజెస్ట్ చేసినా అడగండి. ఏం సజెస్ట్ చేశారు? ఏమొద్దురా తమ్ముడు, సీదా పోయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి అయిపోతుంది అని చెప్పేసి అంటున్నాను. నేను ఇప్పుడు అదే క్లారిటీ కోసం కాల్ చేసిన అక్క. అయితే ఇంటర్వ్యూ ఇస్తే ఓకేనా? ఇంక ఇలాంటి బెదిరింపు మళ్ళీ కాల్స్ రావు కదా? మేడం నేను మళ్ళా ఇంటర్వ్యూ అంటలేను. హ్మ్. హ్మ్. నువ్వేం చేస్తావు కానీ హ్మ్. ఇక్కడ ఎక్కడ ఎవరు కలిసినా టాపిక్ వస్తుంది. టాపిక్ లో మనోడే హైలైట్ అవుతుండు. ఓకే. అది ఎందుకు అంత పెంట ఎందుకు అని. ఓకే. కరెక్ట్ వేలోనే మీరు చెప్తున్నారు. అయితే రాత్రి మీరు పార్టీలో ఉన్నానని అంటున్నారు కాబట్టి, ఏం మాట్లాడారో మీకు గుర్తుండకపోవచ్చు. మహేష్ చెప్పేదేంటి అంటే, నన్ను చంపేస్తాను అని నా వరకు ఉంటే పర్వాలేదు. ఇంట్లో వాళ్ళని కూడా ఎక్కడ దొరికితే అక్కడ మేము చంపేస్తాము అని చెప్పి బెదిరిస్తున్నారు. నాకది చాలా భయమేస్తుంది. ఇంట్లో వాళ్ళ ఆల్రెడీ గురించి నాకొకసారి అస్సలు- యాక్సిడెంట్ అయ్యింది. మేడం అక్క హ్మ్. హ్మ్. ఇంట్లో వాళ్ళ గురించి అస్సలు మాట్లాడలేదు. ఓకే. వాటెవర్. ఇప్పుడైతే మీరు కాన్షియస్‌గా ఉన్నారు మాకు కాబట్టి ఇంట్లో ఉన్నారు. హ్మ్. హ్మ్. మేము ఎందుకు ఇంట్లో గురించి మాట్లాడతాం? నాకు అమ్మ ఉంది, డాడీ ఉన్నాడు, అక్క ఉంది, అన్న ఉన్నాడు. హ్మ్. మేము 5 నాకు ఇప్పుడు ఫ్యామిలీ ఒకటే వాల్యూ అడగండి తెలుసు. అక్క, నేనేం క్లియర్ family అయిపోతుంది గురించి ఇక్కడికి మాట్లాడలేదు. ఇంటర్వ్యూస్. నేను చెప్పిన హ్మ్. నేను చెప్తే దాన్ని మనోడు ఎట్లా తీసుకున్నాడు అనేది మ్యాటర్. ఓకే. దీన్ని థ్రెడ్ కాల్ లా తీసుకుంటూ అది మనోడు మ్యాటర్. నేనేం సజెస్ట్ చేసినా, అరే నువ్వు ఒక డాన్సర్వి, నువ్వు రేపటి నాడు ఫ్యూచర్ లో ఏదైనా వర్క్ వస్తే అందరు డాన్సర్లతో కలిసి చేయాలి కదా. అవును. ఇప్పుడు స్పెషల్ ఏదైనా కొరియాఫీ ఛాన్స్ వచ్చింది, ఓకే. డాన్సర్ లేకుండా లీడ్లను పెట్టేసి సాంగ్ చేసేస్తారా? హ్మ్. హ్మ్. రైట్. అవును. అప్పుడు ఆ ర్యాప్ నువ్వు పెట్టుకోవాలంటే నువ్వు 10 మందితో మంచిగానే ఉండాలి కదా. సో బ్యాడ్ అవ్వకు అన్న ఇంటెన్షన్ తో చేశారు. కానీ రాత్రి మీరు బ్యాడ్ మొత్తం మాట్లాడింది అయిపోయాడు, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకుంటావో చేసుకో అనేది చెప్తున్నాను నేను. అయితే మీరు ఇది మాట్లాడిన వాళ్ళు అబ్బాయి ఏం మాట్లాడాడు పూర్తి వీడియోలో అనేది కూడా చూసి డిస్కస్ చేయాలి కదా. అయిపోయిన ఇన్ని రోజులకి మేము చాలా సార్లు వీడియో చూసినాం. హ్మ్. దాంట్లో మనోడు ఏం మాట్లాడినంటే, నాకు మాస్టర్ క్యారెక్టర్ గురించి తెలియదు, హ్మ్. మాస్టర్ తప్పు చేసిందని నేనేం చెప్తలేను, హ్మ్. క్లారిటీ ఖచ్చితంగా అమ్మాయిని గెలికిండా లేదా అని నాకు తెలియదు, తెలియదు. కానీ మాస్టర్ అమ్మాయిల పట్ల ఇట్లా బిహేవ్ చేస్తాడు, నేను కళ్ళతో అంతే. చూసిన హ్మ్. హ్మ్. అని చెప్పిండు. అంటే అమ్మాయిల పట్ల ఇట్లా బిహేవ్ చేస్తాడు అంటే ఏంటి ఉద్దేశం మహేష్? రాశి ఉంటాడు అదే అట్లా అని చెప్పేసి హార్ష్ అంటాడు ఉంటాడు అని అక్క. చెప్పారు కానీ అంతే, ఇట్లా ఇట్లాంటివన్నీ పర్టికులర్ ఏం అని చెప్పలేదు. ఎలిగేషన్స్ చెప్పలేదు అది కదా. జానీ మాస్టర్ అని చెప్పేసి పక్కన పెడితే చాలా మంది మాస్టర్లు ఉన్నారు అని చెప్పేసి నేను ఇట్లా అది మాట్లాడినా. కామన్ గా అందరు ఆ. ఇప్పుడు అబ్బాయి ఇంటెన్షన్ ఏంటంటే గనుక అందరు ఇలానే ఉంటారు, జానీ మాస్టర్ ని హైలైట్ చెయ్యకండి అన్న ఉద్దేశంతో. ఇంకా ఆ. చిన్నపిల్లాడు కదా, ఇప్పుడు నువ్వే తమ్ముడి మంచి కోరి నువ్వు చెప్పాను రాత్రి అని అంటున్నావు. మరి అలాంటప్పుడు దీన్ని వేరే వాళ్ళు మాట్లాడుతున్నా గానీ వాడికి మాట్లాడడం రాలేదురా ఏదో ఇట్లా మాట్లాడాడు అని చెప్పి కవర్ చేయొచ్చు. కవర్ చేయడం కాదు, ఉన్న వాస్తవం కూడా అదే కదా. కాదక్క, ఇది ఇంట్లో లొల్లి కాలే కదా, నేషనల్ ఇష్యూ అయింది. అది కరెక్టే, కానీ ఆ అబ్బాయి వల్ల కాలేదు కదా, మా తమ్ముడు వల్ల ఒక్కటే అయ్యింది అని అంటే సరే. అబ్బాయి వల్ల అయ్యిందని నేను కూడా చెప్తలేనక్క. ఉమ్, అట్లా నువ్వు ఏదైతే ఫస్ట్ స్టార్ట్ అయిందో నా వల్లనే పంచాయతీ, జైల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఉమ్. కలర్ఫుల్ ఇచ్చేసి పెయింటింగ్ కొటేషన్ అన్నాడు. బెట్టింగా పెయింటింగ్ Painting. కొటేషన్ దాన్ని రియల్ చేసేసిండు. ఓకే. మైండ్ సెట్ అట్లా చేంజ్ అయిపోయింది. ఒక డాన్సర్ ఇట్లాంటి ఇంటర్వ్యూ ఇస్తే, ఉమ్, ఒక కొరియోగ్రాఫర్ గురించి, ఉమ్, ఇప్పుడు ఇంట్లో అక్కో అన్నో తప్పు చేస్తే మా ఇంట్లో నుంచి నేనే వెళ్ళి చెప్తే ఎవరు నమ్మరు. ఉమ్, ఉమ్. అట్లా అయిపోయింది ఫ్లేవర్ అది. అందుకే అది ఇంకా 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 హైలైట్ అయిపోయి మనం ఒక వీడియో చేస్తే దాన్ని నాకు అదొకటి అడగండి, interviews కి మళ్ళా clarity. వీడియోలు తీసి కొన్ని Hmm. ఛానల్స్ ఉమ్. అయితే ఇక్కడ మొత్తం అదే పాయింట్ కి వచ్చారు. రైట్. చెప్పండి. అట్లా తమ్నీల్స్ పెట్టేసి మనోడు ఎంత బ్యాడ్ అని తెలుసా? ఉమ్. ఎంత బ్యాడ్ అని తెలుసా? బయట ఏమైనా తెలుసా టాక్ ఎట్లుంది? తెలుసా మహేష్ నీకేమన్నా తెలుసు తెలుసు అక్క, అదే చెప్తున్నా కదా, తమిళన్స్ వల్లనే నేను తప్పయింది. నేను చెప్పింది అక్కడ ఏం లేదు. తమ్నేల్స్ వల్లనే తప్పైంది, నేను చెప్పింది కాదు. ఒక్కసారి అమ్మాయిని గుంజుడు అని చెప్తే తమ్నీళ్ళు 1000 రాసి ఒకసారి అమ్మాయిని గుంజేవని అంటే అక్కడ చాలా తప్పుగా రాశారు అవును, తమ్నేల్స్ లో. అదే వచ్చింది అక్క. క్యారీవాన్ బయట నేను నుంచి ఇలా ఎలిగేషన్స్ లేపేసి ఈ రోజు ఇదంతా నాకు ప్రాబ్లం. రైట్. ఇప్పుడు మనోడు కొన్ని వీడియోలలో చెప్పని కూడా చెప్పాలి, దాన్ని కూడా తమ్నీల్స్ రాసిరు. అవు మరి అన్ని మీరే చెప్తున్నారు, అన్ని మీరే చెప్తున్నారు. దాన్ని కరెక్ట్ చేసుకోవాలని వానికి నేను సజెస్ట్ చేసిన నైట్. ఇప్పుడు ఆ అబ్బాయి చేతిలో ఏం లేదు కదా, తమ్నేల్స్ ఎప్పుడో వేసేసారు, అట్లనే అయిపోయింది. ఉంచుకుంటాడు ఆ జీవితాంతం ముద్ర. అది తీయడానికి ఉండదు కదా, ఇంకా తమ్నేల్స్ తీయడానికి ఉండదు కదా. తమ్నీల్ తీయమంటలేనక్క, మనోడి మీద ఉన్నది కొంచెమైనా
అరే అట్లా ఏదో నేను నార్మల్ గా అదే చూసినా. అక్క అయితే తీసుకోవడానికి నేను సరే, ఒక- ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఈ బెదిరింపు కాల్స్ ఇవన్నీ వద్దు. ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా చాలా కరెక్ట్ గా మాట్లాడారు. నిజంగా ఒక అన్నలాగా గైడ్ బెదిరింపు కాల్ చేస్తున్నారు. చేయలేదు. ఓకే ఓకే, నేను వాట్ ఎవర్ చెప్పినా హ్యాపెన్, ఇప్పుడు రాత్ గై బాత్ గై, రేపటి నాడు వదిలేసేయండి. నేను కూడా ఏమైనా తప్పు చేస్తే ఉమ్, నాకు కూడా ఇట్లాంటి ఫోన్ వస్తాయి. ఉమ్, ఉమ్. వచ్చినప్పుడు నేను ఫస్ట్ సఫర్ అయ్యేది నా ఫ్యామిలీకి ఏమైనా అవుతుందా. అవును, ఇప్పుడు నాది కూడా మహేష్ కూడా బాధపడేది అదే. అదే మరి నేను అట్లాంటివి పెట్టుకోకుండా నేను క్లియర్ చేసుకోవాలా లేదా, నా లైఫ్ రూట్ నేను క్లీన్ ఉండాలా లేదా. వెరీ గుడ్, కరెక్టే. అవును. నేను అదే సజెస్ట్ చేసిన. అదేమో భయపడుతున్నామో, భయపడకని చెప్పి ఏమైనా అయితే మేమే వస్తాం మళ్ళా. నైస్, గుడ్. అక్క నేను ఒక నేను అన్నానే అనొచ్చు. ఎందుకంటే నేను 8 సంవత్సరాలుగా ఇండస్ట్రీ ఉన్నా, మాస్టర్ గారు అసిస్టెంట్లు చేసిన, అన్ని చేసిన. ఓకే. నేనేమంటున్నా, మన తోటి డాన్సర్ గా మన జరిగితే నేనే పట్టుకొని వస్తా, నేను ఉంటా. కానీ మనోడు మిస్టేక్ ఉంటే మనం ఇప్పుడు ఎవరినని అంటాం. రైట్. ఇప్పుడు నాకు అట్లాంటి బెదిరింపు కాల్ వస్తాయి, నేను దాన్ని ఫేస్ చేయాలా. ఎందుకంటే నేను తప్పు చేసేసిన కాబట్టి. తప్పు చేసేసిన దాన్ని ఎట్లా రఫ్ చేయాలి, ఎట్లా మూడ్ సెట్ చేంజ్ చేయాలి పబ్లిక్. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు అయిపోయింది, అవన్నీ వేసేసారు. ఇప్పుడు ఇట్లా రాంగ్ నువ్వు సొల్యూషన్ ఇవ్వట్లేదు. అవును, చేసేది కరెక్టే. రైట్ పోర్ట్రేట్ ఎట్లా చేసుకోవాలనేది మాత్రం మైండ్ సెట్. ఇంటర్వ్యూ పరంగా అయితే ఇంటర్వ్యూ చేసి ఇది కన్క్లూజన్ ఇవ్వచ్చా, ఇలా అయ్యింది అని? ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేస్తే ఇంకొకటి ఉంది, అరే వీడిని ఎవడు భయపెట్టిండు అందుకే వీడి బయటికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తుండ అనుకుంటాం. ఓకే. మ్యాటరా కాదా, ఇన్ని రోజులుగా బయటకు రాలేదు, ఒకసారి ఇష్యూ మొత్తం డౌన్ అయింది. మళ్ళా ఇప్పుడు వచ్చి చెప్తుందంటే ఎవడో భయపెట్టి చేపిస్తున్నాడు కదా. ఇప్పుడు మాక్సిమం మర్చిపోయారు, కానీ డిస్కషన్లు అయితే అవుతాయి. అవును, డిస్కషన్ అయితే అప్పటిలేక స్టేటస్ లో స్టోరీలు. మరి ఏం చేయాలి? అది ఏం చేయాలన్నది మనోడు చెట్లు ఉందాక, అది మనోడు ఆలోచించాలి. నేను ఏదైనా చేయమని చెప్పి అది నువ్వు చేసేస్తే అది ఇంకొకసారి నువ్వు మిస్టేక్ చేసినట్టు అయితే. అందుకే ఎవరు సజెషన్ వినకుండా, అప్పుడైతే ఎవరు సజెషన్ వినకుండా ఎట్లయితే డువాడా చేసిండో, వెళ్ళి డైరెక్ట్ మీడియా మీద కూర్చొని మాట్లాడిండో, ఇప్పుడు కూడా ఏదైనా థింక్ న్యూస్ చేయమని చెప్తే అయిపోతుంది. ఓకే. అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయమని చెప్తే సరిపోతుంది. ఇలా జరిగింది అక్క, అదే చెప్తున్నా. మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చినా ఆలోచించాలి. మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చేసి ఏదో థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి, అట్లా వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి అని చెప్తే మళ్ళా వేరే ఫోకస్ పోతుంది. ఓకే. దానికే చెప్తుండేమో, అసలు చెప్పాలని లేదేమో. ఓకే. అట్లా కూడా ఇది కూడా రాంగ్ కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అవును, అవును, రైట్. సో ఇప్పుడైతే మీరు ఇంకా ఆలోచించి చేయమంటున్నా. నేనేమంటున్నా అంటే, నేను ఇస్తా, సాధిస్తా, ఏమైనా చేద్దామంటే చేద్దాం. కానీ నువ్వు డాన్సర్ కాబట్టే ఇంత మంచిది, అవునా? ఎందుకంటే నువ్వు డాన్సర్, నేను డాన్సర్, మనం ఓన్లీ ప్రొఫెషనే డాన్సర్, మన పర్సనల్ లైఫ్ వేరే ఉంటాయి, అంతే కదా. అన్నిట్లో బ్యాడ్ అయిపోయి అవసరం లేదురా నాకు ఇండస్ట్రీ, సరే నీకు ఇండస్ట్రీ అవసరం లేదు, కానీ 10 మందిలో నువ్వు ఎక్కడ కనిపించినా అరే ఇట్లా గాలిగా మనోడే గారా అని అంటారా అనరా? అవును, డెఫినెట్ గా అంటారు. అవును, మరి అది చెప్పుకో అంటున్నా. రైట్. ఇప్పుడు నేను మొన్న ఒక డాన్సర్ కి ప్రాబ్లం అయింది, అందరం 5,000 వేసి 50,000 చేసాను, హాస్పిటల్ పెట్టాం. ఓకే. అట్లా చుట్టుపక్కల పెట్టుకోవాలక్క, లేకుంటే రేపు నాకు నిజంగా ఏమైనా ఎవరు రాడు. ఆ మనిషి మంచోడు, చలంగున పడ్డాడు, కాలు మోకాలు కాడు ఏదో ఫ్రాక్చర్ అయింది చిన్నది. అదే మేము ఎంత అంటే 40,000-50,000 అయితే అంటే అందరం ఇంత జమ చేసి కట్టేసినాం, అయిపోయింది. మనోడు సర్జరీ అయిపోయింది. సో అక్కడ ఒక ఫ్యామిలీ యాడ్ అయింది కదా. అవును, నేను అదే క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన నైట్ కూడా. నేను ఒకటి బెదిరించిన, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నా నువ్వు అదే చెప్తారు కదా. ఇప్పుడు నేను తప్పు చేస్తే ఫస్ట్ మా ఇంట్లో చెప్తారు, ఆ తర్వాత సజెస్ట్ చేస్తారు ఏం చేయాలి. అవును, కానీ చిన్నపిల్లోడు కదా, ఫస్ట్ భయపడిపోయాడు. ఏంటంటే ఫ్యామిలీ వరకు భయం లేకపోతే ఎవరక్క, భయం లేకపోతే ఎవరు చెప్పు. భయం ఉండొద్దు. ఇది కేవలం భయపెట్టడానికే తప్ప నిజంగా ఇంటెన్షనల్ గా చేసే ఉద్దేశం అయితే లేదు, అంతేనా? అర్థం కాలేదు. ఇంటెన్షనల్ గా ఏదో అబ్బాయిని కొట్టాలి, అటాక్ చేయాలి అన్న ఉద్దేశం అయితే లేదు, కానీ జస్ట్ బెదిరించడానికి, అలర్ట్ అవ్వడానికి, ఇక ముందు చేయకుండా ఉండడానికి, అంతేనా? ఎందుకు బెదిరిస్తామా, రౌడీలా మాకున్నాలా? ఓకే. ఎంతైనా ఏదైనా గానీ ఒక తమ్ముడికి సజెషన్ ఇచ్చినట్టుగా ఇచ్చి సరి చేసుకోమని చెప్తున్నాను అని అంటారు, అంతేనా? అసలు ఛాన్స్ రాలే నాకు. ఇప్పుడు నేను ఒకరిని మాట్లాడినా అంటే, నేను ఒక జానీ మాస్టర్ ఫేవర్ గా, నాకు ఒక ఫేవర్ చేసిన పర్సన్ నేను, మాస్టర్ ఫేవరింగ్ లో ఉన్న పర్సన్ నేను. ఓకే. మాస్టర్ తో ఇప్పటికీ మాట్లాడలేదు. 1.5 year అయింది నాకు యాక్సిడెంట్ అయ్యి. ఓకే. 1 year బెడ్ రెస్ట్ ఉన్నాను. ఇన్ని రోజులైనా ఆయన మళ్ళా కలవలేదు,
అంటే కుడి చేత్తో సాయం చేసి ఎడమ చేతికి తెలియదు అంటారు కదా, అవును అవును అట్లా ఉన్నాడు ఆయన. ఓకే ఆయన ఎట్లట్లున్నాడో నాకు అర్థమైతలే. నాకు గుండె కొట్టుకుంటుంది. అరే ఇంకా కలవలేదు, అంత హెల్ప్ చేశాడు, నా ముఖం తెలియదు, నేను తెలియదు ఆయనకి. జస్ట్ ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ కి వెళ్ళిన, ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. ఓకే మిగతా నేను బయట మాస్టర్ల దగ్గర చేస్తాను కదా, చేసుడు గ్యాప్ లో యాక్సిడెంట్ అయి ఇట్లా పడ్డా. రైట్ ఓకే అదే చెప్పినా నేను, అరే అంత మంచి ఆయన కదా, ఇప్పుడు చూడకపోతే నాకు సంబంధం లేదు అక్కడ, చూస్తున్నాం కదా, అవును అవును హెల్ప్ పొందుతున్నాం కదా. అవును ఎవరంటే డెఫినెట్ గా 70,000 అది ఉద్యోగం అర్థం చేసేవాళ్ళు. అవుతోంది. మీరు ఆయన హెల్ప్ తీసుకున్నారు, హెల్ప్ మీకు ఎవరో ముక్కు ముఖం తెలియకుండా హెల్ప్ చేశారు అన్న దీంట్లో మీరు చాలా అభిమానం పెంచుకున్నారు. అండ్ బయట కూడా ఆయన మీద పాజిటివ్ టాకే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం పని ఒత్తిడిలో డెఫినెట్ గా అందరు ఇలానే బిహేవ్ చేస్తారు అనేది కూడా మా మహేష్ చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పడం కూడా అదే చెప్తున్నారు. కానీ ఇక మీదట కొంచెం ఏంటంటే మీరు ఆ వీడియో మొత్తం చూసి అది కేవలం థంబ్నెయిల్స్ ప్రాబ్లమే అని మీరు కూడా అదే ఐడెంటిఫై చేశారు కాబట్టి ప్రాబ్లమే. మనోడు ఒకటంటే 10 యాడ్ చేసి యాడ్ చేశారు, అది రెక్టిఫై చేసుకోమని చెప్తున్నారు. రైట్ మనోడే కదా, అవును అవును అదే తమ్ముళ్ళు కొట్టినోడు బ్యాడ్ అవ్వలే కదా, అవును అవును ఆ తమ్ముళ్ళు మనోడి మీద ఉంది కదా. అవును ఆ రాత్రి ఇట్లా అట్లా మజాక్ లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే జానీ మాస్టర్ కేస్ న్యూస్, మొత్తం జానీ మాస్టర్ సగం కనిపిస్తే మొత్తం మనోడే కనిపిస్తాం. ఓకే సరే, మళ్ళా ఇంకా ఇక మీదటైతే ఇలాంటిదైతే జరగదు. అండ్ మహేష్ ని కూడా ఏం బెదిరించకండి. అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అనేది ఆలోచించి చేస్తాడు. ఓకేనా? అంతే అక్క. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు మహేష్ గాని మంచిగా ఉన్నాడు, ఇవన్నీ క్లియర్లు ఉన్నాడు, ఇంకా డాన్సర్ కంఫర్టబుల్ గా ఉన్నాడు అనుకో, ఇది ఒక ఫ్యామిలీ యాడ్ అవుతుంది. రేపటి ఎక్కడ ఏం ప్రాబ్లం అయినా అక్కడ తోటి డాన్సర్లు ఉంటారు. ఓకే నేను మంచిదే చెప్తున్నా కదా, అవును అవును ఉంటారు. ఏదైనా హెల్ప్ కావాలన్నా అరే సడన్ ఇట్లా హైదరాబాద్ తల ఒక చేయండి అని చెప్తారు. అదే అర్థమైంది. ఎవ్రీథింగ్ మనం క్రియేట్ చేసుకునే దాన్ని బట్టి చూడదాక మన సరౌండింగ్ ఫ్లేవర్. అవును, ఒక్కసారి మహేష్ కి ఇస్తున్నాను. ఓకేనా? మహేష్, నువ్వు ఫస్ట్ భయపడేదానికి ముందు ఏం చేసినా అది చేసేసినా, ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టు. ఎవరు ఫోన్ చేయాలి. సరే అన్న, ఓకే అన్న, రైట్ అన్న. వాళ్ళంతలా వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు తమిళన్స్ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళంతలా వాళ్ళే క్రియేట్ చేసుకొని బెదిరించడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయననే అన్నాడు బెదిరించినట్టు మాట్లాడా అండ్ తమ్ముళ్ళ సజెషన్ ఇచ్చా అని చెప్పేసి. రైట్, అబ్బాయి మాటల్లో అయితే నిజంగా చెప్పాలి అంటే ఏదో ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశమే ఉంది. కానీ అతను చెప్తున్నది నైట్ పార్టీ చేసుకున్నాము, సో పార్టీ మూడ్ లో అబ్బాయికి గుర్తు కూడా లేదు ఏం మాట్లాడారు, ఓవర్లోడ్ లో మాట్లాడినట్టున్నాడు. సో భయం రావాలి కదా, భయపడాలి కదా అని అంటున్నాడు. మళ్ళీ మేమెందుకు భయపెడతాము అని ఆ అంటున్నాడు. సిచ్యువేషన్ లో ఒకవేళ అక్క ఇప్పుడు తప్పు ఉంది అక్కడ, ఆ సిచ్యువేషన్ లో వెళ్ళిపోయినట్టు సరే నేను మీ కోపంలో వెళ్ళిపోయినా, సంథింగ్ ఎల్స్ అక్కడ వాళ్ళు తాగిన దాంట్లో నాకేమన్నా అయ్యి ఉంటే నా ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యి ఉండే. ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా కాదు, నేను చెప్పింది కాదు, నేను చేసింది కాదు, ఎవడో వేసుకొని ఛానల్ తమిళంలో వేసుకొని నేను చెప్పింది వేసుకుంటే సారీ నేను ఏమంటారో ప్రతి ఒక్క ఛానల్స్కి నేను చెప్పింది వేసి ఉంటే నేను ఏ ఛానల్ని ఎప్పుడు తప్పు పట్టకపోతుండే. నేను చెప్పింది ఒకటి, మీరు వేసింది ఒకటి. అనొద్దు కానీ ఒక మాట అక్క, ఈ లంగ పనులు చేయకూడదు. మీరు వేసే ఒక తమిళన్ వల్ల కొన్ని జీవితాలు పోతున్నాయి. నిజమే. సో ఒక్కసారి తేజతో కూడా మాట్లాడదామా ఈ విషయం? హలో తేజ, మహేష్ వచ్చాడు ఇంతకు ముందు, అది జానీ మాస్టర్ ఇన్సిడెంట్ లో మాట్లాడాడు కదా. సో తనకి కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. సో ఈ విషయంగా నువ్వు ఏమన్నా ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యావా? ఎవరితో అన్నా మాట్లాడావా, అటు యూనియన్ తో కానీ లేకపోతే ఇంకెవరితో అన్నా? లేదు మేడం, నేను ఎవరితోని మాట్లాడలేదు. జానీ మాస్టర్ కి నేను చెప్పాను, జస్ట్ కాల్ చేశాను. మాస్టర్ ఇట్లా మేము రెడ్డి నుంచి మాట్లాడుతాను, నా పేరు తేజ. మాస్టర్ ఇట్లా మీ పేరు చెప్పి ఒక అబ్బాయిని ఇట్లా ఇబ్బంది పెడతాను మాస్టర్, గతంలో మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి సంబంధించి మా ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు, కొంచెం అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నారు, మాస్టర్ కి సారీ చెప్పు ఇట్లా అంటే. అది అంటే ఈ విషయం ఆయన దృష్టిలో ఉందా లేదా అనేది దాని గురించి ఫోన్ చేశాను. సో అతను ఏం చెప్పారంటే అట్లాంటిది ఏం లేదమ్మా, అట్లా బెదిరింపు కాల్స్ ఏం లేవు, అండ్ తట్టు ఇలాంటివి ఇంకా లాగొద్దు, ఇష్యూ అయిపోయింది కదా, దీన్ని ఇంకా పెద్ద చేయొద్దు, నేను నా వర్క్స్ లో ఉన్నా, నేను దయచేసి ఇలాంటి వాటిలోకి లాగొద్దు, నేను ప్రెసెంట్ నేను ఊర్లో కూడా లేను అని చెప్పేసి మాట్లాడారు. ఓకే, అవును, మొత్తం ఇదంతా సమసిపోయింది, అందరూ మర్చిపోయారు. సో మళ్ళీ దీని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. సో జానీ మాస్టర్ అయితే అలా రెస్పాండ్ అయ్యారు అనమాట.
ఆ జానీ మాస్టర్ అయితే అంటే మేబీ ఇతను కలుస్తామన్నా అతను కలుస్తారు మేడం. నేను కూడా అంతకు ముందు కలిసాను, నార్మల్ గా మాట్లాడాను. సో అట్లాంటి ఉద్దేశం అయితే ఏం లేదని నాకు అనిపించింది. సో రైట్, ఓకే. అయితే ఏం లేదు, లైవ్ కాల్లో ఉన్నాను, ఒకసారి నీకు కూడా కాల్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే రైట్ తేజ, థ్యాంక్ యూ. ఓకే మేడం. సో ఇప్పుడు ఇది అతను చెప్పిన దాన్ని బట్టి కూడా ఇంక ఇలాంటివి చేయొద్దు అని నీ మీదైతే పర్సనల్ గా వాళ్ళకి ఎలాంటి గ్రడ్జ్ లేదు మహేష్. సో అక్క నేను చెప్పేది ఒకటి అక్క, లాస్ట్ అండ్ ఫైనల్ నేను మాట్లాడేది ఏంటంటే, నేను చేసిన తప్పు ఏది లేదు. నేను ఉన్నది వాస్తవాలు మాట్లాడా, ఇప్పటికీ వాస్తవాల గురించే మాట్లాడుతున్నా. ఏ మాస్టర్ని నేను పాయింట్అవుట్ చేయలేదు, ఏ మాస్టర్ గురించి చెడుగా చెప్పలేదు. యూనియన్ లో కానివ్వండి, ఎక్కడైనా కొరియోగ్రాఫర్స్ ఇలా ఉన్నారు, ఇప్పట్లో చాలా మంది కలిసి సఫర్ అవుతున్నారు. ఇది అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను తప్ప ఈ మాస్టర్ ఇలాంటోడు అని చెప్పి పాయింట్అవుట్ చేయలేదు. కొంతమంది ఛానల్స్ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నా. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ యొక్క ఇంటర్వ్యూ నేను 10 మందికి వెళ్ళి ఇవ్వలేను. మళ్ళీ ఆఫీస్లో తిరిగి మళ్ళీ నేను నా లైఫ్ ని మళ్ళీ చిల్లర చేసుకోలేదు. అవును, మళ్ళీ ఎలాంటి thumbnails పెడతారో, ఎట్లా ప్రొజెక్ట్ అవుతుందో దానికి మళ్ళీ భయపడ్డాడు. అంటే భయం ఉంది, ఎలా నా ఇంటికి వస్తారని, నన్నేదో చేస్తారని కాదు, నా ఇంటికి వస్తారని. నాకంటే ఒక ఫ్యామిలీ ఉంది, నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఇజ్జత్ తీయడం కరెక్ట్ కాదు కదా. సో నేను ఆ ప్రతి ఒక్క ఛానల్కి వెళ్ళి చెప్పలేను. మీరంతలా ఒకవేళ ఈ క్లిప్స్ తీసుకొని మీరు యాడ్ చేసుకున్నా, మీరు చేసే పనులే అవి, అంటే తప్పుగా వేసుకున్న వాళ్ళు. సో వాళ్ళు కొంచెం ఒకసారి ఆలోచించి ఏ తప్పు లేదని చెప్పి మాట్లాడుకుంటే నాకు కొంచెం ఫేవర్ చేసిన వాళ్ళు ఉంటారు. నన్ను బదలాం చేసిరు కదా, మంచి కూడా చేయరు. సో ఇది ఇంటర్నల్ గా అందరూ కూడా హర్ట్ అవుతున్నారు, ముఖ్యంగా జానీ మాస్టర్ ని అభిమానించే వాళ్ళు. కానీ జానీ మాస్టర్ తప్పు లేదు అని కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్ గా ఆయన తప్పు ఉండదు కూడా, ఎవరి వైపు మనం మాట్లాడలేము కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా నువ్వు కూడా ఇంకా నేను ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వను అని ఇప్పుడు చెప్తూ ఉన్నావు. అండ్ వాళ్ళు కూడా నిన్ను బెదిరించలేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే జస్ట్ నీకు ఈ విషయం మీద అవగాహన ఉండాలి అండ్ ఫర్దర్ గా ఎలాంటి నెగటివ్ వీడియోస్ ఇవ్వకుండా ఉండడానికే వాళ్ళు కూడా మాట్లాడాము అని. నేను అదే చెప్తున్నా, నేను నెగిటివ్ ఇవ్వలేదు. నేను పాజిటివ్, అంటే నేను పాజిటివ్ ఉన్నా అని చెప్పి నేను అనుకుంటాను. దానికి మీకు నెగిటివ్ అనిపించింది, కొంతమందికి అనిపించింది, కొంతమందికి ఇప్పుడు పాజిటివ్ అన్న అంత క్లారిటీ ఇచ్చాడు. అవును, చాలా పాజిటివ్ అని చెప్పిండు, నైట్ ఏమో నెగిటివ్ గా మాట్లాడిండు. సరే అది డ్రింక్ ఓవర్లోడో లేదో మాస్టర్ మీద అభిమానము ఎక్సెట్రా ఎల్స్. కానీ ఇట్లా రేపటి రోజు కూర్చున్నప్పుడే తెలుస్తుంది మందనే చెప్పలేము, వేరే రకంగా ఉండేదేమో అని భయపడుతున్నాను. ఇప్పుడు మంద అనేది తెలియదు మనిషిని ఎట్లా మారుస్తాను. ఇప్పుడు రాత్రి మాట్లాడింది అతనికి ఇప్పుడు గుర్తులేదు, రేపు మళ్ళీ సేమ్ సిట్టింగ్ వేసారు. అరే మొన్న నేను ఆయన బెదిరిస్తారా పోయి అది ఇట్లా వేసాడు అని చెప్పేసి మళ్ళీ ఈయన చెప్పుకొని మళ్ళీ వాళ్ళ అక్కడ నుంచి 10 మంది నాకు ఫోన్ చేసి ఇవన్నీ కావద్దని. రైట్. సో ఇప్పుడు మహేష్ కూడా ఏది ఇంటెన్షనల్ గా ఒకరిని హర్ట్ చేయాలని కానీ జానీ మాస్టర్ ని కానీ ఎక్స్క్లూజివ్ గా తీసుకొని మాట్లాడింది ఏం లేదు. జనరల్ గా ఏం జరుగుతుంది, ఆయన ఎలా హార్ష్గా బిహేవ్ చేశారు, ఆ హార్ష్గా బిహేవ్ చేశారు అనేది కూడా ఎందుకు చెప్పాడంటే, ఆన్ సెట్స్ ఉన్నప్పుడు డాన్సర్స్ ని ఇలా చేయండి, అలా చేయండి, ఈ స్టెప్ ఇలా, ఈ మూమెంట్ ఇలా అని చెప్పే సందర్భంలో ఆ పని ఒత్తిడిలో ఉండే స్ట్రెస్ ని రిలీఫ్ చేసుకోవడానికి కోపం తప్ప ఇంటెన్షనల్ గా కాదు. ఆయన ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా ఇలానే ఉంటారు అనే చెప్పాడు అని చెప్పేసి మహేష్ చెప్పాడు. సో నేను చెప్పేది లాస్ట్ ఏంటంటే, ఒకవేళ మాస్టర్ మీరు ఈ వీడియో చూస్తే నా తప్పైతే ఏం లేదు, ఈ తమిళన్స్ వల్లనే నేను చాలా సఫర్ అవుతున్నా, నా పరంగా మీరు సఫర్ అయి ఉంటే సారీ. అండ్ నాకు మీ మీద అభిమానం ఉంది, నేను మిమ్మల్ని చూసిన ఎదిగినండి, కానీ మిమ్మల్ని బ్యాట్ చేయాలి అది అని చెప్పేసి నాకు లేదు. నువ్వు ఉన్న వాస్తవాలు మాట్లాడడం తప్ప మీరు తప్పు చేశారు ఇది పర్టికులర్ అని చెప్పి నేను చెప్పలేదు. కొంచెం అది మీ తరఫు నుంచి అని చెప్పేసి నేను అంటలేను. మీ అభిమానులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి నాకు ఫోన్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. మరి మీరైనా మీ యూనియన్ లో మీ ఒక సాంగ్ చేసేటప్పుడైనా ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి చెప్పురి, అరే వదిలేసారా అని చెప్పేసి. అంటే వదిలేస్తారేమో, లైట్ తీసుకుంటారేమో పంచాయతీ, నాకు ఒక ఫ్యామిలీ ఉంది మాస్టర్ అట్లా అని చెప్పేసి ఆలోచించండి కొంచెం. రైట్. సో ఇప్పుడు ఎవరైతే కాల్స్ చేశారో వాళ్ళందరికీ కూడా రాత్రి కూర్చొని మాట్లాడేమో అని అంటున్నారు, వాళ్ళు ఎంతగా హర్ట్ అయి ఉంటే ఎలా మాట్లాడి ఉండొచ్చో. సో వాళ్ళకి కూడా ఒక మాట ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకవేళ నా వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. నేను అయితే ఏది మనస్ఫూర్తిగా నేను ఏది చేయలేదు కావాలని, ఎవరైనా నా వల్ల హర్ట్ అయితే సారీ. థ్యాంక్ యూ మహేష్. ఇది ఇక్కడతో ఈ వివాదం క్లోజ్ అయిపోవాలి, ఒక ఎండ్ పాయింట్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.